కర్ణాటకలో నేను సెటిల్ అయిపోయి అక్కడే స్థిరపడేటువంటి ఒక పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను అక్కడి నుంచి కదిలించాడు. దేన్నైతే నేను ఆధారం చేసుకుని అక్కడ ఉండాలని నేను కోరుకున్నానో ఆ ఆధారాలన్నింటినీ, ఆ ఊతాలన్నింటినీ దేవుడు తొలగించేశాడు. నేను సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్, యాక్చువల్గా మేము సిఎస్ఐ చర్చికి వెళ్ళే వాళ్ళము. అయితే ఆ కర్ణాటకకు వెళ్ళిన తర్వాత ఒక కుటుంబము ద్వారా బ్రదరన్ అసెంబ్లీ సంఘానికి వెళ్తూ ఆత్మీయంగా కొద్దిగా దేవునికి దగ్గర కావడానికి అక్కడ ఆ కుటుంబము నాకు సహకరించింది. కొద్దిగా నేను దేవునికి దగ్గరయ్యాను. అక్కడ నేను ఆ ప్రకారంగా దేవునికి దగ్గరైన తర్వాత దేవుడు అక్కడి నుంచి నన్ను కదిలించి పూర్తిగా దేన్నైతే నేను ఆధారం చేసుకొని అక్కడ ఉండకోరి ఉన్నానో ఆ ఆధారాలన్నిటినీ పెకలించి వేర్లన్నిటినీ తీసివేసి ఏ ఆధారము లేకుండా నన్ను అక్కడి నుంచి తీసి హైదరాబాద్కి తీసుకొని వచ్చాడు. హైదరాబాద్లో నేను 1.5 సంవత్సరం ఉన్నాను. హైదరాబాద్లో నేను ఉన్నప్పుడు మరి పాస్టర్ ప్రభుదాస్ గారు అప్పుడే 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందుగా ఆయన మెసేజ్లోనికి వచ్చి మెసేజ్లో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నారు. పాస్టర్ ప్రభుదాస్ గారు వారు వాక్య పరిచర్యలోకి రాకముందే నాకు ఆయన మంచి స్నేహితుడు. మేమిద్దరం కూడా సొంత అన్నదమ్ముల వలె మేమిద్దరం మెలిగే వాళ్ళము, కలిసి ఉండేవాళ్ళము. అయితే ఆయన ఒకసారి అంటే ఎప్పటి నుంచో నా దగ్గరికి రావాలి, ఈ వర్తమానాన్ని తెలియపరచాలి అని ఎప్పటి నుంచో ఆయన అనుకున్నాడు. కానీ నేను కర్ణాటకలో ఉన్నప్పటి నుంచి ఆయన అనుకుంటున్నాడు, కానీ అది జరగలేదు. అయితే హైదరాబాద్కి వచ్చిన తర్వాత మరి నేను ఒక 6 నెలల పాటు ఏ సంఘానికి అక్కడ వెళ్ళలేదు. హైదరాబాద్లో 2003లో నేను కర్ణాటకను వదిలిపెట్టి కర్ణాటకలో తుమ్కూరు డిస్టిక్ కునిగల్ అనే ప్రాంతాన్ని వదిలిపెట్టి హైదరాబాద్కి రావడం జరిగింది. 2003 నుంచి మరి ఒక 6 నెలలు ఎక్కడ ఏ సంఘానికి వెళ్ళలేదు. ఒక నిశ్చయిత నేను కలిగి ఉన్నాను. ఏదైనా సంఘానికి వెళితే అది నిజమైన సంఘమై ఉండాలి, అది సత్యమైన సంఘమై ఉండాలి. ఆ సంఘానికి వెళ్ళిన తర్వాత ఇక ఆ సంఘాన్ని ఎటువంటి పరిస్థితుల్లో తిరిగి మార్చకూడనటువంటి సంఘమై ఉండాలి అనేటువంటి ఒక నిశ్చయితతో నేను హృదయంలో కలిగి నేను ఉన్నాను. ప్రియులారా, ఎక్కడ వెళ్ళలేదు. అయితే కొన్ని పరిస్థితులు ఎక్కువగా ఆ ఫెలోషిప్ సహవాసం కొరకు నన్ను ప్రార్థించేలా చేశాయి. అక్కడ అంటే నేను చిన్నగా యాక్సిడెంట్ జరగడం హైదరాబాద్లో, అదే రీతిగా నా కూతురు షైని అప్పుడు 3 సంవత్సరాల పాప, ఆమె అనారోగ్యతకు గురి కావడము, ఇవన్నీ నేను దేవుని సన్నిధికి వెళ్ళకపోవటం వల్ల ఈ పరిస్థితులు నాకు అనుమతించబడ్డాయి అని హృదయంలో నేను గుర్తించి భారంగా 3 దినాలు మేము ప్రార్థించాము. కుటుంబం అంతా భారంగా, నేను నా భార్య ఇద్దరం కలిసి 3 దినాలు ప్రార్థించాము. అయితే పాస్టర్ ప్రభుదాస్ గారు కొన్ని మీటింగ్స్ కొరకు గుంటూరు వెళ్ళారు. గుంటూరుకి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడి నుంచి కర్నూలుకు రావడానికి ఒక లారీ, ఆయన చాలా కష్టతరమైన పరిచర్య చేశాడు ఆ కాలంలో. కనీసము బస్సుకు వెళ్ళడానికి ఛార్జీలు లేక ఎక్కడికి వెళ్ళినా ఆయన లారీలో వెళ్ళేవాడు. అలాంటి కష్టతరమైన పరిచర్య చేశాడు ప్రియులారా. ఎందుకంటే ఆయన కష్టతరమైన పరిచర్యలో నుంచే ఈరోజు దేవుడు నన్ను బయటికి తీశాడు. నేను ఖచ్చితంగా దాన్ని చెప్పవలసి ఉన్నది ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ సంఘ కాపరిని బట్టి నేను ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆయన అలాంటి పరిస్థితుల్లో బస్సుకు ఛార్జీ పెట్టలేక లారీ ఎక్కి వెళ్ళే పరిస్థితిలో కర్నూలుకు రావడానికి, అయ్యా ఈ లారీ కర్నూలుకు వెళ్తుందా అని డ్రైవర్ని అడిగినప్పుడు తెలుగు తెలియని ఆ డ్రైవరు, అయ్యా ఈ లారీ హైదరాబాద్కి వెళ్తుంది, ఒకవేళ ఆ మార్గంలో మీకు కర్నూలు వస్తే మీరు అక్కడ దిగేయండి, చెప్పండి, మేము దించుతామన్నారు. అయితే ఆయన హైదరాబాద్ అంటే అది ఖచ్చితంగా కర్నూలు మీద వెళ్తుంది కదా అని అనుకొని ఆ లారీ ఎక్కాడు. ఆయన ఆ విధంగా ఆయన ఆ లారీ ఎక్కి వెళ్తుంటే ఆ లారీ తెలియని దారిలో వెళ్తూ ఉంది. ఎప్పుడు కూడా ఆయన చూడని దారిలో ఆ లారీ వెళ్తూ ఉంది. ఆ ప్రకారంగా వెళ్తున్నప్పుడు మరి కొంత దూరం వెళ్ళాక ఆయనకు అర్థమైపోయింది ఇది కర్నూలుకి వెళ్ళడం లేదని. అయితే
వారు చెప్పారు, ఇది హైదరాబాద్కి వెళ్తుందయ్యా, కర్నూలు ఎక్కడుందో మాకు తెలియదు, మధ్యన వస్తే చెప్పు, మేము ఆపుతామన్నారు. అయితే ఆయన ఇది కర్నూలు ఇక్కడ రాదు అని చెప్పేసి అర్థమైన తర్వాత సరే ఆయన కాసేపు ఆలోచన చేసి హైదరాబాద్లో ఆయన నన్ను సంపత్ తమ్ముడు అనేవాడు. ఆయన సంపత్ తమ్ముడు నాడు వారి ఇంటికి వెళ్ళి ఈ వర్తమానాన్ని తెలియజేయాలని ఆయన హృదయంలో అనుకొని ఉదయాన్నే ఆ లారీ 4 గంటలకు దింపితే 5 గంటలకు ఫస్ట్ బస్సు బయలుదేరి వచ్చేంత వరకు కూడా ఆయన బస్ స్టాండ్లో కూర్చొని అక్కడ నుంచి అప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు, ఏ విధమైన కమ్యూనికేషన్ లేదు. వాళ్ళు అడ్రస్ పట్టుకొని అక్కడికి రావాల్సిందే. అలాంటి పరిస్థితులు ఆయన సిటీ బస్ ఎక్కి నేరుగా ఉదయాన్నే ఇంటికి వచ్చి డైరెక్ట్గా మేము పడుకున్న మమ్మల్ని ఆయన డోర్ తట్టారు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ దినమే మా జీవితము మార్చబడిన దినము. దేవుడు వర్తమానం ద్వారా మమ్మల్ని దర్శించిన దినము. ఆయన సాయంకాలం నేను డ్యూటీకి వెళ్ళొచ్చాను, సాయంకాలం కూర్చొని రాత్రి 12-1 గంట వరకు ఆయన వర్తమానాన్ని వాక్యాన్ని అందించాడు. ప్రియులారా, ఈ చివరి కాల ప్రవక్త గురించి, అదే రీతిగా నిజమైన సత్య బాప్తిజం గురించి ఆయన మొత్తము వివరించినప్పుడు, ఆ లేఖనాల ద్వారా రుజువుపరిచినప్పుడు నిజంగా అది సత్యమని అంగీకరించి వెంటనే ఆ వాక్యాన్ని అంగీకరించి మేము లోబడ్డాము. అయితే బాప్తిజము 2003వ సంవత్సరం డిసెంబర్ 31 సాయంకాలం 7 గంటలకు మేము బాప్తిజం పొందాము, నేను నా భార్య ఒకేసారి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటి నుంచి మరి ఆ క్షణమే ఆ వాక్యాన్ని అంగీకరించిన దినమే ఇక్కడ ఈ వాక్య సహవాసం కలిగిన సంఘము ఏదైనా ఉన్నదా అని వెతికినప్పుడు మాకు చాలా దగ్గరలోనే ఆ వర్తమాన సంఘము అక్కడ ఉన్నట్టుగా మేము కనుగొన్నాం. అక్కడ పాస్టర్ దినకరన్ ఆయన హౌసింగ్ బోర్డు కాలనీ, మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీలో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నారు. అక్కడ ఆ పక్షిరాజు బొమ్మ చూసినప్పుడు, అంటే ఆయనకు కూడా గుర్తులేదు, ఇక్కడ ఎక్కడో ఉంది, నేను వచ్చాను ఇక్కడికి అన్నాడు. మేము బండి మీద వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఆ పక్షిరాజు కనపడి ఇదే ఆ చర్చి అన్నాడు. అక్కడ ఆపి ఎంక్వైరీ చేస్తే లేదండి, ఇది వాళ్ళు ఇచ్చేసి ఎక్కడికో వెళ్ళిపోయారన్నారు. తిరిగి మేము ఆయన కొరకు కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అక్కడే ఇంకొంచెం దగ్గరలో ఆయన ఇంకొకటి రెంటెడ్ హౌస్ తీసుకొని అక్కడ పరిచర్య చేస్తున్నారు. అయితే అక్కడికి నేను చాలా తక్కువ కాలం అక్కడికి వెళ్ళాను. అయితే ఉన్నంత కాలము అక్కడ ప్రతి ఆదివారము, ఇంకా బాప్సం పొందలేదు నేను, అయినప్పటికీ సంఘానికి వెళ్ళడం ప్రారంభించాను. వెళ్ళినటువంటి ఆ సహవాసాన్ని విడిచిపెట్టకుండా ఆ సహవాసంలో దేవుడు నన్ను నడిపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ఏ నిశ్చయితతో ప్రభువా నేను ఏ సహవాసానికైతే వెళ్తానో ఆ సహవాసం ద్వారా నేను నీలో స్థిరపరచబడాలి, ఇక్కడికి అక్కడికి ఎగిరే విధంగా ఉండకూడదని ఒక నిశ్చయితతో ప్రార్థించినప్పుడు నిజంగా ఈ చివరి కాల వర్తమానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. వర్తమానాన్ని నేను వెదకలేదు, కానీ వర్తమానము నన్ను వెదక్కుంటూ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా పాస్టర్ ప్రభుదాస్ గారు నన్ను వర్తమానంలో నడిపించినటువంటి నా ఆత్మీయ తండ్రి, ఆత్మీయ సహోదరుడు. నిజంగా ఆయన ఈరోజు ఆ సంఘములో నుంచే ఈ విధంగా నేను పరిచర్యలకు రావడం జరిగింది. ప్రియులారా, ఆయన ప్రభువునందు నిద్రించిన తరువాత ఈ పరిచర్య భారం, యాక్సిడెంట్లో ఆయన మరణించినప్పుడు రోడ్డు మీద అలా పడి ఉన్నాడు. జస్ట్ ఈ నందికొట్కూరు నుంచి కర్నూలుకి వెళ్ళే మార్గంలో అక్కడ వెంకాయపల్లి అనేటువంటి ఒక ఫేమస్ స్థలం ఉన్నది. అక్కడ బైక్ మీద వెళ్తూ ఆ బైకును యాక్సిడెంట్, అంటే లారీ గుద్ది, వెనక నుంచి వచ్చే లారీ గుద్ది ఆయన తమ్ముడు ఏ చిన్న దెబ్బలతో బ్రతికాడు, కానీ ఆయన పూర్తిగా స్పాట్లో అక్కడే ప్రాణం వదిలిపెట్టాడు. అలాంటి స్థితిలో అప్పుడే నేను డ్యూటీ నుంచి వచ్చాను, ఇంట్లోకి వచ్చి డ్రెస్ కూడా మార్చుకోలేదు. వెంటనే ఆ విషయాన్ని ఉన్నప్పుడు ఆ 2 వీలర్ తీసుకుని నా స్థలానికి పరిగెత్తాను. అక్కడ ఆయన ఆ విధంగా పడి ఉన్నప్పుడు అప్పుడు నాకు ఏడుపు రాలేదండి. అక్కడ సంఘము నాకు జ్ఞాపకం వచ్చింది. ప్రభువా,
ఇంతమంది ప్రజలను ఆయన నీ సన్నిధికి నడిపించాడు. అయితే ఈరోజు ఆయనని తీసుకున్నావు. ఈ సంఘము ఏం కావాలా, ఏ విధంగా వారు ఆత్మీయంగా నడిపించబడాలి ప్రభువా అని అక్కడ ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు నా హృదయంలో నేను వేదన చెందాను ప్రియులారా. ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు నాకు ఏడుపు రాలేదు, నేను ఏడవలేదు, కానీ ఆ సంఘమే నాకు మెదులుతూ ఇంతమంది ప్రజలను సమకూర్చి ఆ తర్వాత వారిని నడిపిస్తున్నప్పుడు నువ్వు వారిని తీసుకున్నావు కదా ప్రభువా, వీరిని ఏ విధంగా నీ మార్గంలో నడిపించాలి, ఏ విధంగా వీరు నడవాలి అని ఆ విషయాల గురించి నేను ఆలోచిస్తూ ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాను. అందరూ నా తోటి సహోదరులందరూ కూడా ఏడుస్తున్నారు. అయితే ఆ దినాన నిజంగా ప్రియులారా నాకైతే ఈరోజు నేను ఏడుస్తున్నాను కానీ ఆ రోజు నేను ఏడవలేదు. ఆ రోజు ఏడుపు నాకు రాలేదు, కన్నీళ్ళు నాకు రాలేదు, కానీ దేవుని సంఘము మాత్రమే నా ఆలోచనలో మెదిలింది ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఆ తర్వాత దేవుని చిత్త ప్రకారంగా మరి ఆయన కర్నూలులో మరి నందికొట్కూరులో 2 స్థలాల్లో కూడా ఆయన పరిచర్య చేసేవాడు. కర్నూలులో ఉదయము ఆరాధన ముగుసుకొని సాయంత్రం వచ్చి ఇక్కడ నందికొట్కూరులో ఆరాధన జరిగించేవారు. అయితే నేను ఆ హైదరాబాద్లో ఆ బాప్సం పొందిన తర్వాత ఎక్కువ కాలం ఉండలేదు. ఈ నందికొట్కూరులో దేవుడు నాకిచ్చిన ఈ గృహములో ఈ వాక్య పరిచర్య జరగాలి అనే ఆశ హైదరాబాద్ నుంచి నన్ను నందికొట్కూరుకు తీసుకొచ్చింది. ఆ ప్రకారంగా ఒక అద్దె ఇల్లు తీసుకున్నాం. ప్రారంభంలో అద్దెలు తీసుకొని నడిపించాం కొన్ని దినాలు, కానీ కుదరలేదు. మరి తిరిగి మా గృహంలోనే ప్రారంభించాం. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక రూమ్లో ప్రారంభించాం. కొన్ని సంవత్సరాలు అక్కడ జరిగిన తర్వాత తిరిగి ఒక అద్దె ఇల్లు తీసుకున్నాం. దాదాపుగా కొన్ని సంవత్సరాలు ఆ అద్దె ఇంటిలోనే జరిగింది. అయితే నా ఇంటి మీద నాకు దేవుడిచ్చిన సమస్తము దేవుని కొరకు ఉపయోగపడాలి. ప్రవక్త చెప్తున్నాడు, దేవుడు మీకు ఇచ్చిన సమస్తమును మీరు దేవుని కొరకు ఉపయోగించండి అని. అయితే ఆ విషయం నాకు అప్పుడు తెలియదు, కానీ నేను అప్పుడు చదవలేదు. కానీ అయితే నాకు ఇవ్వబడిన ఈ గృహం, ఆస్తి పంపకాల్లో ఈ గృహాన్ని నేను ఆశించలేదు. ఈ గృహాన్ని విడిచిపెట్టాను. నా తమ్మునికి నా అన్నకు విడిచిపెట్టి ఏదో ఒక స్థలం ఉంటే కర్నూలులో దాన్ని నాకు ఇవ్వండి అని చెప్పాను. అయితే కొన్ని పరిస్థితులను బట్టి మా తమ్ముడు ఈ ఇల్లు అమ్మేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు మరి కర్నూలులో ఉన్న స్థలం మా తమ్మునికి ఇచ్చేసి వాడు ఏమైనా చేసుకుని చెప్పి నేనైతే ఈ గృహాన్ని నిలబెట్టుకుంటానని మా అమ్మ ఆలోచించి ఈ గృహాన్ని నా పేరు మీద వాళ్ళు రాశారు ప్రియులారా. ఆ ప్రకారంగా రాసిన తర్వాత నేను ఇది దేవుని వాక్య పరిచర్య కొరకు వినియోగించబడాలి అనేటువంటి ఒకే ఒక ఆశతో నా చేతిలో ఒక్క పైసా డబ్బు లేకపోయినా కూడా అప్పు చేసి మరి ఈ ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు కట్టడం జరిగింది ప్రియులారా. ఇందులో చాలామంది అనుకున్నారు వీళ్ళకి ఎక్కడో ఫండ్స్ వస్తున్నాయని. అయితే చాలామంది అనుకుంటారు కూడా, ఎందుకంటే ఈరోజు క్రైస్తవ్యం అంటే ఫండ్స్తో కూడా వాళ్ళు కార్యాలు చేస్తున్నారు కాబట్టి అనుకోవడంలో వారి తప్పు లేదు. వారు అనుకోవడానికి సరైనదే, కానీ వారు అనుకున్నట్టుగా ఇక్కడ ఏది జరగలేదు. దేవునికి మహిమ కలుగును గాక. కేవలము నా కష్టార్జితం, దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రతి పైసా. నిజంగా ఈ విషయంలో నేను చెప్పాలంటే ఈ యొక్క మందిరము కట్టడానికి నేను పూనుకున్న తర్వాత నేను కష్టపడి సంపాదించిన ఏ ఒక్క పైసా కూడా నా భార్య కొరకు నా కూతురు కొరకు వాడడానికి కూడా కుదరలేదు ప్రియులారా. నాతో పాటు వాళ్ళు చాలా కష్టపడ్డారు, శ్రమ పడ్డారు, చాలా నలగొట్టబడ్డారు. చిన్న వయసు నుంచి కూడా నా కూతురు ఏ విధమైనటువంటి ఒక ఎంజాయ్ని కానీ మరి ఏది లేకుండా నేను ఏది చెబితే దానికి లోబడి ఆ ప్రకారంగా వాళ్ళు అన్ని విషయాల్లో సర్దుకొని వారు శ్రమ పెట్టుకొని ఈ శ్రమలో వాళ్ళు కూడా పాలిభాగస్తులయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఒకటే ఒక గురి, ఈ స్థలములో దేవుని పరిచర్య జరగాలి. నేను 2010లో దీన్ని కట్టడం ప్రారంభించాను. 2012కు అన్నీ వేశాను, కానీ ఫ్లోరింగ్ కాలేదు, ఈ ప్లాస్టరింగ్ కాలేదు. ప్లాస్టరింగ్ అయింది కానీ పెయింటింగ్ కాలేదు, ఫినిషింగ్ కాలేదు. అయితే చాలా సంవత్సరాలు ఇక్కడ పాస్టర్ ప్రభుదాస్ గారు పరిచర్య చేయాలని నేను 2010లో ప్రారంభించినటువంటి ఈ యొక్క పని
ఆయన ద్వారానే ఈ పరిచర్య ఇక్కడ ప్రారంభించబడాలి అని నేను ఆశపడ్డాను. ఈ విషయంలో నా సొంత తమ్ముడు సొంత అన్న కలగజేసుకొని నువ్వు ఇంత కష్టపడి కట్టిస్తున్నావు, నువ్వే పరిచర్య చేయొచ్చు కదా అని నన్ను అన్నారు. అది నేను కాదు, నేను పరిచర్య చేయడం కోసం కాదు ఇది కట్టుతున్నది. ఇది నన్ను ఆత్మీయంగా నడిపించిన సంఘ కాపరి ఇక్కడ పరిచర్య చేస్తాడు అని నేను అప్పుడు చెప్పాను ప్రియులారా. అయితే ఇది అప్పుడు కట్టబడినది పాస్టర్ ప్రభుదాస్ గారు ఉన్నప్పుడు ఇది ప్రారంభించడానికి, దీన్ని దేవునికి సమర్పించడానికి కుదరలేదు. కొన్ని ప్రయత్నాలు కొన్నిసార్లు చేశాం, కానీ ఆ ప్రయత్నాలు కూడా నెరవేర్చబడలేదు. అయితే మేము కేవలం ఆ అద్దె గృహంలోనే ఆరాధిస్తూ ఉన్నాము. అయితే ఈ స్థలము ఊరికే అలా ఉంచబడింది. ఆ సెమీ ఫినిష్డ్ అంటే కొద్దిగా పూర్తయి కొద్దిగా పూర్తి కాకుండా అలాగే ఉండింది. అలా ఉంటూ ఈ కరోనా అయితే నాకు వేదన, ప్రభువా ఇంత కష్టపడి ప్రేరణ ద్వారా కట్టించినటువంటి ఇది ఇలానే ఉంటుందా, ఏంటి నీ చిత్తం ప్రభువా, ఈ ప్రయాస వ్యర్థమా అన్నటువంటి కొన్ని సందర్భాల్లో నేను దేవుని అడగడం జరిగింది. అయితే అనుకోని విధంగా కరోనా అనేటువంటి పెద్ద సమస్య ఈ యొక్క ప్రపంచాన్ని కదిలించినటువంటి సందర్భంలో మరి ఆ కరోనా సమయంలో మరి సంఘాలలో ఎవరు కూడా కూడుకోకూడదని కొంతకాలము వారు నిషేధించి సంఘాలలో ఏ ఒక్కరు కూడా కూడుకోకుండా వారు ఆ ఆజ్ఞలు జారీ చేసినప్పుడు ఆన్లైన్లో ఆరాధించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కొన్ని సడలింపులతో మీరు ఆరాధించుకోవచ్చు, కానీ అందరూ కూడా 1 మీటరు దూరంలో కూర్చొని ఆరాధించాలనేటువంటి ఆ సడలింపులతో వారు ఒక నిర్ణయాన్ని తీసుకొని వచ్చినప్పుడు ప్రభుత్వం వారు అప్పుడు మేము తీసుకున్నటువంటి ఆ అద్దె గది అది ఏమాత్రము కూడా ఆ విధంగా కూర్చోడానికి సరిపోయేది కాదు. అది 2 రూములు ఉంటే ఇక్కడ రూమ్లో కొంతమంది అక్కడ రూమ్లో కొంతమంది కూర్చునేవారు. అయితే నేను సంఘంలో ఉన్నటువంటి కొందరితో నేను ఆలోచన చేశాను, ఇది ఆరాధించడానికి సిద్ధంగా ఈ స్థలం ఉన్నది, సంఘానికి మీకు అంగీకారం అయితే ఇక్కడ ఆరాధిద్దాం, ఒకవేళ అంగీకారం లేకపోతే ఏ చెట్టు కిందనే వెళ్ళి ఆరాధిద్దాం అని నేను చెప్పాను ప్రియులారా. ఎందుకంటే ఖచ్చితంగా ఈ స్థలంలో మనం ఆరాధన ప్రారంభిద్దాము అని నేను ఒత్తిడి తీసుకురాలేదు. ఎందుకంటే ఒక సంఘ కాపరిగా ఆత్మతో సత్యముతో దేవుని ప్రజలు దేవుని ఆరాధించాలంటే ప్రతి ఒక్కరి హృదయాల్లో సమాధానం ఉండాలి. అక్కడ దేవునికి మహిమ కలుగును గాక. ఒకరు అంగీకరించి ఒకరు అంగీకరించకుండా అక్కడ ఆరాధన చేసినట్లయితే అక్కడ ఏకాత్మ పనిచేయదు. కాబట్టి సంఘంలో ఉన్న కొందరు పెద్దలతో నేను అంటే చాలా కాలముగా నాతో కూడా ఉన్నటువంటి సహోదరులతో నేను ఆ విషయాన్ని చర్చించినప్పుడు వారు మీరు ప్రార్థన చేయండి, ఆలోచించండి, నేను ఎక్కడైనా ఆరాధించడానికి సిద్ధమే. అయితే దేవుడు ఈ స్థలంలో మనం ఆరాధించడానికి మరి ఏమీ ఫినిష్ చేయకుండానే ఇక్కడ ప్రారంభించడానికి నాకైతే అభ్యంతరం లేదు. ఈ పై స్థలము మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఇది దేవుని కొరకే నేను ప్రతిష్ఠించాను. నా హృదయంలో ఆ కార్యం ఎప్పుడో జరిగిపోయింది, దీన్ని నా వ్యక్తిగత కార్యంలో కొరకు నేను వాడను అని చాలా కండిషన్గా నేను చెప్పాను. అలాంటప్పుడు మరి వారు ఆలోచన చేసుకొని మరి సరే ఇక్కడ ప్రారంభిద్దాం. నేను చెప్పాను, నా తదనంతరం కూడా నా భార్యకు కానీ నా పిల్లలకు కానీ ఈ పైనున్నటువంటి ఈ పోర్షన్తో ఏ విధమైన సంబంధం లేదు, నా రక్త సంబంధికులకు కానీ ఏ విధమైన సంబంధం లేదు అని నేను మరి సంఘంతో కూడా చెప్పాను ప్రియులారా. అప్పుడు వారందరూ కూడా అంగీకరించినప్పుడు మొట్టమొదటిగా అది జూన్ నెలనో జూలై నెలనో నేను ఆ డేట్ రాసి ఉంచుకోలేదు. చాలామంది యానివర్సరీలు చేస్తూ ఉంటారు. అయితే ఆ డేటు కూడా నేను యానివర్సరీలు మరి ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకొని చేయడానికి కూడా నేను దాన్ని జ్ఞాపకం ఉంచుకోలేదు ప్రియులారా. అయితే ఆ దినాన సంఘము మేమంతా కలిసి సంఘస్థులము మరి లేఖనము చదివి ఈ స్థలాన్ని యేసు క్రీస్తు నామములో మేము ప్రతిష్ఠించడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ప్రతిష్ఠించిన తర్వాత మరి సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసులకు బాత్రూమ్స్ చాలా ప్రాబ్లం ఉన్నాయని చెప్పేసి అప్పుడు ఆ బాత్రూమ్స్ ఈ ఫినిషింగ్ అంతా చేయాలని మరి 1 సంవత్సరం తర్వాత మళ్ళీ వాటన్నిటినీ మరి పూర్తి చేసి
మరి అందులో ఆరాధిస్తూ ఉన్నాము. అయితే దీని బయటి వెలుపలి ఏదైతే ఉందో ఆ ఎలివేషన్ కావచ్చు, అదంతా కూడా ఎప్పుడు నేను కట్టి ముగించాను అప్పటి నుంచి దాదాపుగా 13 సంవత్సరాలు పెయింటింగ్ కొట్టకుండా ఏదైతే కట్టబడిందో అదంతా ఊడి రాలిపోయే పరిస్థితిలోనికి వచ్చింది. 13 సంవత్సరాలు పెయింటే కొట్టబడలేదు. బయట లోపల చూస్తే చాలా బాగా ఉంది, ఇదంతా చాలా చక్కగా ఉంది, కానీ బయట చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ వీధి అంతటికి ఈ ఇల్లు ఒక దిష్టి బొమ్మలా ఉంది బయట. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే చూసే వాళ్ళందరూ అంతా బాగున్నాయి, ఇక్కడ ఈ ఇల్లేంటి ఇంత పెద్ద కట్టారు, ఒక దిష్టి బొమ్మలా ఉంది అని అనుకొని కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఆ విధంగా ఉంది ఇది. అంటే పడిపోయి రాలిపోతున్నాయి. ఒక్కొక్కసారి వర్షం పడినప్పుడు పైనుంచి ఆ పెంకులు కావచ్చు, సిమెంట్ కావచ్చు ఊడి రాలిపడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు దేవుని మహా గొప్ప కృపని బట్టి ఏ ఒక్కరికి ఏ చిన్న హాని జరగకుండా మరి దేవుడు కాపాడాడు. ప్రియులారా, దేవుని నామానికి అవమానం కలగకుండా దేవుడు కాపాడాడు. అయితే దీన్ని కూడా పూర్తి చేయాలి అనే ఒక ఆలోచనతో దేవుని కృపను, దేవుని కనికరాన్ని కోరినప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభువా నాతో అయితే కాదు ఇంత భారాన్ని చేయడానికి, అయితే దీనిని సరిగా చేసేటువంటి ఆ పనివాణ్ణి నువ్వు నాకు దయచేయ ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అంటే ఆ ఎలివేషన్ అంతా పడగొట్టి తిరిగి దాన్ని రిపేర్ చేయాలంటే అది లక్షలతో కూడిన ఖర్చు అయి ఉన్నది. అయితే అలాంటి సందర్భంలో అనుకోని విధంగా మరి ఈ చర్చి బిలీవరు, నేను వేరే వారిని మాట్లాడాను, పనికి ఆల్రెడీ వాళ్ళు వచ్చి పని చూసిపోయారు. ఆ మరుసటి రోజు వచ్చి వాళ్ళు పని ప్రారంభించాలి. అయితే ఆ పైన పడగొట్టే పని వాళ్ళు ఏమన్నారంటే, ఇది మేము పడగొడితే మీకు కూలీలు ఎక్కువ అవుతాయి, డబ్బు ఎక్కువ ఖర్చు వస్తుంది, కాబట్టి మీరు ఎవరికైనా కూలిచ్చి తక్కువ కూలిచ్చి పడగొట్టండి, పైన ఉన్నదాన్ని అంతా, అది మీకు డబ్బు తక్కువ అవుతుందని చెప్పినప్పుడు దాన్ని పడగొట్టడానికి నేను మరి ఈ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసికి హానోక్ సోదరుని చెప్పినప్పుడు కలాం అనేటువంటి ఒక వ్యక్తిని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఆయన మొత్తం చూసి ఇది పడగొట్టి మేమే కడదామంటే, అయ్యా మీరు పడగొట్టి కట్టడానికి కాదు, కేవలం దీన్ని పడగొట్టాలి, కట్టడానికి వేరే వారిని మేము మాట్లాడామన్నప్పుడు, అవునా సార్ పర్వాలేదులేండి, ఒకవేళ మాకు ఇస్తే మేము కడతాం, వాళ్ళని అడగండి, లేకపోతే మేము పడగొట్టిపోతాం, ఏం ప్రాబ్లం లేదన్నారు. అయితే సంఘంలో కొందరు ఆలోచన చేసి చెప్పారు నాకు, వీళ్ళు చాలా యవనస్తులు, ఖచ్చితంగా వీళ్ళైతే త్వరగా చేసి ముగిస్తారు ఈ పనిని అని మాకు ప్రేరణ కలుగుతూ ఉందని ఇక్కడ మరి సంఘంలో సహోదరుడు యోసేపు గారు మరి అదే రీతిగా ఆయన చెప్పాడు నాకు. ఆయన చెప్పినప్పుడు నేను ఆలోచన చేశాను. ఆలోచన చేస్తున్నప్పుడు వారు వస్తే చేస్తామన్నప్పటికీ కూడా నా హృదయంలో ఎక్కడో కొద్దిగా సమాధానం లేకుండా ఉండింది. అయితే నేను అడిగాను ప్రభువును, ప్రభువా ఎవరు చేయాలి పని నువ్వే నిర్ణయించు, ఒకవేళ ఈ పని ఈ వచ్చినటువంటి ఈ కలాం వారు చేయాలి అంటే అక్కడున్న వ్యక్తి సంతోషముతో ఆ పని ఆయన వదులుకోవడానికి, సమాధానంతో ఒప్పుకోవడానికి నువ్వు సహాయం చేయ ప్రభా, ఏదేమైనప్పటికీ నీవే నిర్ణయించి దాన్ని నువ్వు చేయాలి ప్రభా అని దేవుని అడిగినప్పుడు నేను ఈ పని గురించి మరి నేను ఎవరితో అయితే ముందుగానే మాట్లాడానో వారికి నేను ఫోన్ చేసి మాట్లాడాను, అయ్యా మీరు పని చేస్తామని ఒప్పుకున్నారు, మంచిది, అయితే మీరు చెప్పిన ప్రకారంగా పైది పడగొట్టడానికి నేను వేరే వారిని పిలిచినప్పుడు వారు వచ్చి పడగొడతాము, ఒకవేళ వీలైతే వారిని అడగండి, మేమే ఈ పని అంతా చేస్తామని అన్నారు, మీకు అంగీకారం అయితే సంతోషంతో మీరు ఒప్పుకుంటే ఈ పని నేను వాళ్ళకి ఇవ్వచ్చునా అని నేను అడిగాను వారిని. నేను వీళ్ళకు ముందుగానే కండిషన్ చెప్పాను, ఆయన ఒప్పుకుంటేనే ఈ పని మీకు వస్తుంది, లేకుంటే రాదు అని చెప్పాను నేను. ఆ విధంగా చెప్పి నేను అడిగినప్పుడు ఆయన సంతోషంగా పర్వాలేదండి మీరు ఎవరికైనా చేయించండి పర్వాలేదు, దాంట్లో మాకేం బాధ లేదు, ఇబ్బంది లేదు అని ఆయన చెప్పాడు. చెప్పినప్పుడు నేను వెంటనే వీళ్ళతో మాట్లాడి దాదాపుగా ప్రియులారా నేను నిజంగా నేను ఆహ్వానించాను వారిని ఇక్కడికి రావడానికి. ఈరోజు వాళ్ళు ఒకవేళ వచ్చి ఉన్నారమో కింద ఉండి ఉండవచ్చు, ఒకవేళ రాకుండా పోయినా ఉండవచ్చు. అయితే యథార్థంగా నేను చెప్పాలి, 65,000కు ఈ పని మొత్తం బయట ఒప్పుకోవడం జరిగింది. ఆ 65,000 కరెక్ట్గా వాళ్ళ కూలి మాత్రమే అవుతుందని నాకు తెలుసు, ఎక్కువ లాభం వారికి రాదని కూడా నాకు తెలుసు. అయితే 65,000కైతే ఈ పని నేను చేయిస్తాను, ఇది నేను దేవుని కొరకు చేయిస్తున్న పని అని చెప్పి వారితో చెప్పినప్పుడు వారు కూడా చాలా సంతోషంగా ఆ పని ఒప్పుకున్నారు. వాళ్ళు పని చాలా స్పీడ్గా చాలా త్వరితంగా 13 రోజుల్లో 14 రోజుల్లో ఈ పని అంతటిని చేసి ముగించారు. నిజంగా అది వేరే వాళ్ళైతే మినిమం 20 రోజులు ప్లస్ పైనే తీసుకుంటారు దాన్ని.
ఆ పనిని అంత స్పీడ్గా వాళ్ళు చేసి ముగించారు. వాళ్ళు పని చేయడం కూడా ఆ సహోదరుల మధ్యలో వారు 5 మంది సహోదరులు కలిసి పని చేసి ముగించారు. వాళ్ళు ఎవరు వేరే బయట లేబర్ని తీసుకురాలేదు. వాళ్ళు చేసిన పని నిజంగా నేను ఇచ్చిన డబ్బు వారి కూలీలకు మాత్రమే సరిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా చాలా తక్కువ డబ్బుతో ఆ పనంతటిని పూర్తి చేసి ముగించారు. ఇప్పటికి కూడా వాళ్ళు అంటారు, ఎప్పుడు మీరు పిలిచండి, మేము వచ్చి ఎక్కువ డబ్బు తీసుకోకుండా మీ కొరకు మేము పని చేస్తాం, మా కూలీలు మాత్రం తీసుకోనని. ఈరోజు వరకు కూడా వాళ్ళు నిన్నటి దినం కూడా, అంటే నిన్నటి ఉదయము అనుకుంటా, నిన్నటి ఉదయం కూడా వాళ్ళు పని చేసి వెళ్ళారు ఇక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రీతిగా ముగించిన తరువాత అంటే ఒక ఆలోచన, దీన్ని ప్రతిష్ఠించాం మనము. అయితే ఇప్పుడు మొత్తం అంతా ఇది రెనోవేషన్ జరిగింది, అంటే పునరుద్ధరించబడింది. పడిపోయిన స్థితిలో నుంచి ఇది కట్టించబడింది. కాబట్టి దీన్ని మరొకసారి పునఃప్రతిష్ఠ చేస్తే అది చాలా బాగుంటుంది. అప్పుడు ఎక్కడి నుంచి దైవజనులు లేరు, కేవలము మేము మా సంఘము మాత్రమే ప్రతిష్ఠించాము. అయితే కొంతమంది దైవజనుల మధ్యలో వారి సముఖముతో మరి దేవుని సన్నిధిలో మరొకసారి ఈ పైనున్నటువంటి స్థలాన్ని దేవుని కొరకు పునఃప్రతిష్ఠించాలి అనే ఆలోచనతో ఈ యొక్క దినము ముందుగా నిర్ణయించబడింది. నిజంగా చెబుతున్నాను, ఈ పని మొత్తం ఏదైతే జరిగిందో అవుట్ సైడ్ రిపేరు, పెయింటింగ్ అంతా కూడా కేవలం ఒక వారం దినంలో చేసి ముగించడం జరిగింది. పెయింటింగు, ఎలక్ట్రికల్ పని, టైల్స్ పని ఇవన్నీ కూడా 7 దినాల్లో చేసి ముగించడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది నిజంగా, ఎందుకంటే ఆ పోస్టర్లో ఒక లేఖనం పెట్టాం మేము. ఆ లేఖనం ఏంటంటే, మోషే గుడారమును చేసి ముగించిన తరువాత దానిని ప్రతిష్ఠ చేసెను, పనంతటిని ముగించి ప్రతిష్ఠ చేసానని చెప్పేసి అక్కడ లేఖనం చెప్పబడతా ఉంది. ఆ లేఖనాన్ని పోస్టర్లో వేయడం జరిగింది. ఆ పనులు చూస్తే పెండింగ్ పడేటట్టుగా కనబడతా ఉన్నాయి. అయితే ప్రభువా, లేఖనం అయితే మేము వేసాము అక్కడ, ఇది ముగించబడితేనే పునఃప్రతిష్ఠ చేయబడుతుంది, ముగించేవాడవు నీవే, మేము కాదు ప్రభువా అని చెప్పి మేము దేవుడిని అడిగినప్పుడు పనులన్నీ కూడా ముగించడానికి దేవుడు కృప చూపి ఉన్నాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రకారంగా మరి ఇక్కడ ఈ దినాన ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో మనం ఇక్కడ ఉన్నాం. ప్రియులారా, దేవుని మహా గొప్ప కృప, దేవుని యొక్క కనికరము, దేవుని దయ, దేవుని జాలి ఈరోజు మన పట్ల చూపి ఉన్నాడు. ప్రియులారా, మా పట్ల దేవుడు చూపి ఉన్నాడు. నిజంగా అనేక మంది దైవజనులు వారు భౌతికంగా శ్రమ తీసుకొని దైవిక ప్రేమ చేత మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. నిజంగా సొంత అంటే భౌతిక సంబంధమైన రక్త సంబంధీకులను మమ్మల్ని పిలవలేదు, ఒక్కసారే పిలిచినారు, మళ్ళీ ఇంకోసారి పిలవలేదు, మళ్ళీ జ్ఞాపకం చేయలేదు అని అలిగి రారు వాళ్ళు. అర్థమవుతుందా అండి? అంటే భౌతిక సంబంధమైన రక్త సంబంధాలు అండి. వాళ్ళని పిలిచారు, మమ్మల్ని ఊకే వాళ్ళతో పిలిపించారు అని అనుకుంటారు. ఈరోజు నేను పాస్టర్ జాన్ కోలా గారికి చెప్పి వారిని పిలుచుకురండి అంటే నేను డైరెక్ట్గా వారిని పిలవకపోయినా వాళ్ళు వచ్చారు. పాస్టర్ దానం గారు, పాస్టర్ విలియం పాల్ గారు. ఇది దైవిక ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యత, దైవిక ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా పాస్టర్ జాన్ పీటర్ గారికి ఫోన్ చేసి నేను చెప్పాను, డేవిడ్ రాజు గారిని కూడా తీసుకురండి, ఆయన నంబర్ నా దగ్గర లేదు డైరెక్ట్గా చెప్పడానికి అని చెప్పినప్పుడు ఆయన చెబితే ఆయన భార్యతో ఆయన మన మధ్యలోనికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను 100% నమ్ముతాను, ఫిలియో ప్రేమ కంటే అగాపే ప్రేమ గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. భౌతిక సంబంధమైన ప్రేమ కంటే దైవిక ప్రేమ గొప్పది. దైవిక ప్రేమ అనగా ఏదో కాదు కానీ దేవుడే దైవిక ప్రేమ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను శరీర సంబంధమైన రక్త సంబంధుల కంటే కూడా, ఒకవేళ మా వదిన వాళ్ళు బాధపడొచ్చేమో ఈ మాట వింటే, అయినప్పటికీ నేను దేవుని సముఖములో నేను సత్యమునే చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను వారు నన్ను చాలా బాగా ప్రేమిస్తారండి. వాళ్ళకు నేనంటే చాలా ప్రేమ.
అయితే అది దైవిక ప్రేమ కాదు, ఫిలియో ప్రేమ, ఈ భౌతిక సంబంధమైన ప్రేమ. వాళ్ళ చెల్లెలని వారు ప్రేమించడం ద్వారా వారికి నా మీద కలిగిన ప్రేమ అది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే హృదయపూర్వకంగా నేను కోరుతున్నాను ఈ దైవిక ప్రేమలోనికి వారు రావాలని. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, వారికి ఈ మాట కొద్దిగా బాధ కలిగిస్తుంది. నేను వారిని ప్రేమిస్తున్నా, వారిని ప్రేమించడం లేదని కాదు, వారిని నిజంగా ప్రేమిస్తున్నా, హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నా. నేను ఎన్నోసార్లు వాళ్ళు ఎన్నో అకేషన్లకు పిలిస్తే కూడా నేను వెళ్ళలేదండి. అప్పుడు వారు హృదయంలో బాధపడి ఉంటారు. అయినా కూడా వారు బాధపడినా పర్వాలేదు, నా దేవుడు సంతోషపడాలని ఒకే ఒక కారణాన్ని బట్టి వారిని నేను బాధ పెట్టాను. అయినా కూడా వారు దాన్ని లెక్క చేయకుండా నేను పిలిస్తే వాళ్ళు వచ్చారు. నేను పిలవలేదు వారిని, నా భార్య పిలిస్తే వాళ్ళు వచ్చారు. ఆయన పిలవాలి కదా మమ్మల్ని అనుకోలేదు వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, భౌతిక సంబంధమైన రక్త సంబంధము కంటే దేవుని రక్తము చేత కడగబడిన రక్త సంబంధానికే నాలో ఊపిరి ఉన్నంత వరకు, నా తుది శ్వాస వరకు ఉన్నతమైన స్థానంను నేను ఇస్తాను ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది శాశ్వతమైనది, అది నిత్యమైనది. చూడండి ప్రియులారా, నన్ను ప్రేమిస్తున్నారు నా వదినలు, నా భార్య వాళ్ళ అక్కలు. వారు ఈ వర్తమానాన్ని అంగీకరిస్తే పరలోకంలో మనతో కూడా వాళ్ళు ఉంటారు. ఒకవేళ అంగీకరించలేదనుకోండి, అంగీకరించడమా అంగీకరించకపోవడం అనేది దేవునికి సంబంధించింది. అది వారి హృదయాల్లో దేవుడు కలిగిస్తే జరుగుతుంది. అయితే నిత్యము కలిసి ఉండేటువంటి సంబంధము దేవుని రక్తము చేత కడగబడిన సంబంధము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈ భూమి మీద నేను ఎవరైతే కలిసి ఉన్నానో వారందరూ కూడా పరలోకంలో ఉండాలని నేను కోరుతాను. వారందరూ కూడా పరలోకంలో నేను వారితో కలిసి ఉండాలని నేను కోరుతాను ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి నిజంగా ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. మరి దేవుని యందు నేను ఉత్సాహము, సంతోషాన్ని కలిగి ఉన్నాను ప్రియులారా. ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్పున ఆనందించుడి. కష్టంలోనైనను, సుఖంలోనైనను, దుఃఖంలోనైనను, బాధలోనైనను, కలిమిలోనైనా, లేమిలోనైనను, ఉన్న స్థితిలోనైనను, లేమి స్థితిలోనైనను, ప్రతి స్థితిలో కూడా దేవుని స్తుతించుట మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతంగా ఈ ఆత్మీయ సంబంధము ద్వారా దేవుడు మొట్టమొదటిగా నేను పరిచర్యలోకి వచ్చినప్పుడు మరి నాతో కూడా సంఘంలో ఉన్న ఒక విశ్వాసి ద్వారా పాస్టర్ సామ్యుయల్ భూంపా గారు నాకు పరిచయం అయ్యారు ప్రియులారా. అంటే డైరెక్ట్గా నాకు పరిచయం కాలేదు, సంఘానికి వస్తున్నటువంటి ఒక బిలీవర్ ద్వారా ఆయన నాకు పరిచయం అయ్యారు. అయితే ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఆ స్నేహం కాస్త గట్టిగా బలపడి ఈరోజు ఒక ఆప్యాయత కలిగి, ఒక ఆత్మీయ సంబంధము కలిగి, ఆత్మీయ సహోదరులముగా, సొంత అన్నదమ్ములముగా ఉండడానికి ఈరోజు ఇంతమంది పరిచయం కావడానికి అది మార్గమైనది ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒంటరిగానే పరిచర్య ప్రారంభించాను, కానీ ఈరోజు నన్ను వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగునని దేవుని వాగ్దాన వాక్యం ఈరోజు నా పట్ల దేవుడు నెరవేర్చాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని మార్గం అనేది సుఖమైన పూల పాన్పు కాదన్నది సత్యము. ఎందుకంటే ఒకవేళ సుఖమైన పూల పాన్పుగా ఉన్నట్లయితే మనం ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంటుంది, మనం దేవుని మార్గంలో ఉన్నామా లేదా అని. నిజంగా ప్రియులారా, నేను పుట్టినది మొదలుకొని నాకు గుర్తొచ్చినప్పటి నుంచి మా నాన్నగారు ఏ రోజు కూడా అదేదో స్టోర్ బియ్యం అంటునేవాళ్ళు, తెలుసా అండి? మీకు అందరికీ తెలుసా స్టోర్ బియ్యం అనేది? ఏ రోజు కూడా వాటిని చూడకూడా మేము చూడలేదు. నేను పెళ్ళయ్యేంత వరకు నేను చూడలేదు. పెళ్ళైన తర్వాత ఈ వాక్య వర్తమానంలోకి వచ్చేంత వరకు కూడా మా ఇంట్లో వాటిని చేయడం నేను చూడలేదు. ఎప్పుడైతే వర్తమానంలోనికి వచ్చి వర్తమానంలో పరిచర్య ప్రారంభించానో, అంటే పరిచర్య ప్రారంభించకముందు కూడా విశ్వాసిగా ఈ మందిరం కట్టడం ప్రారంభించానో, ఆ దినము నుంచి చాలా సంవత్సరాలు ఎవ్వరికీ తెలియకుండా
నా కుటుంబం అంతా కూడా, అంటే దీన్ని నేను స్టోర్ బియ్యం తినడము ఏదో తక్కువ అని చేసి చెప్పడం లేదు, దీన్ని వేరే విధంగా అర్థం చేసుకోవద్దండి. ఆ విధంగా కష్టములో, శ్రమలో దేవుడు నన్ను, నా కుటుంబానికి తర్బీతి ఇచ్చి, ట్రైనింగ్, శిక్షణ ఇచ్చి నన్ను నడిపించాడు ప్రియులారా. నేను నిజంగా చాలాసార్లు నేను బాధపడుతుంటాను. నన్ను నా తండ్రి ఏ రోజు స్టోర్ బియ్యం పెట్టకుండా చాలా మంచి నాణ్యమైన బియ్యంతో నన్ను పోషించాడు. కానీ ఈరోజు నేను ఇంత మంచి ఉద్యోగం సంపాదిస్తున్నా కూడా నా కూతురు నేను ఏ రోజు కూడా మంచి ఆహారంతో నేను నా భార్యను కానీ నా కూతురును కానీ నేను పోషించలేదే అనేటువంటి బాధ నాకు అప్పుడప్పుడు కలుగుతుంటుంది. అయితే దేవుడు నన్ను బలపరుస్తుంటాడు. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడవే. ప్రకటన గ్రంథంలో రాయబడిన లేఖనము, నీ శ్రమయు నీ యొక్క దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడవే. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన వధువుతో. నీ శ్రమ తెలుసు, నీ దరిద్రత తెలుసు, అయినా నువ్వు ధనవంతుడవే అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ మాట నన్ను ఆదరించింది. నా శ్రమలో వారి పాలిభాగస్తులు అయినప్పటికీ కూడా మేము ఐశ్వర్యవంతులమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రకారంగా ఈ పరిచర్య 2016లో, అంటే 2016 జనవరి 12 మా సంఘ కాపరి పాస్టర్ ప్రభుదాస్ గారు నిద్రించిన తరువాత మరి నందికొట్కూరులో నేను ఈ పరిచర్య ఆయన తదనంతరము ప్రారంభించడం జరిగింది. ఆ ప్రకారంగా కొనసాగుతూ ఈరోజు మీ ఎదుట నేను ఈ సాక్ష్యాన్ని పంచుకునే విధంగా ఈ దినాన దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టి ఉన్నాడు ప్రియులారా. అందుని బట్టి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడ ఉన్నటువంటి దైవజనులలో కొందరు ఈ పునఃప్రతిష్ఠ, ఈ సంఘం యొక్క పునఃప్రతిష్ఠ కొరకు మరి ఇక్కడికి వచ్చి వారు ప్రార్థించి, వారి ప్రార్థన ద్వారా ఈ యొక్క సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆవరణం అంతటిని దేవుని యొక్క పరిచర్యకు వారు పునఃప్రతిష్ఠించాలని నేను ప్రభు పేరిట కోరుచున్నాను ప్రియులారా. మొదటిగా మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ తిలక్ అబ్రహాం గారు వచ్చి మరి ఈ మందిర పునఃప్రతిష్ఠ కొరకు ప్రార్థించాలని నేను ప్రభు పేరిట కోరుచున్నాను. బ్రదర్, ప్లీజ్ come forward and please pray for the rededication of this tabernacle.